శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో కుజుడు యొక్క తత్వం కనిపిస్తున్నది. అగ్నితత్వం చతుర్థంలో కేతువు, అలాగే భాగ్యంలో రవి శని యొక్క ప్రభావం కనిపిస్తే రాజ్యంలో మాత్రం శుక్రుడు రాహు బుధుడు యొక్క అనుగ్రహం అయితే పూర్తిగా ఉంది. వ్యయ స్థానంలో గురువు యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. ఈ మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆర్థిక బలం పెరగడానికి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆఫర్స్ వస్తాయి. కన్ఫ్యూజన్ ఉంటుందో అది చేయాలా చేయకూడదు తెలియదు, అందులో మారాలో తెలియదు. ఇక స్ట్రాటజికల్గా చూసుకునేటప్పుడు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఏమైనా కనబడుతున్నాయంటే ఒక రకంగా చూస్తే కనబడుతున్నట్టు, ఇంకో రకంగా చూస్తే ఏం పెద్దగా డెవలప్మెంట్ కనబడినట్టుగా అనిపించదు. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మంచి ఆఫర్లు వస్తాయి, కానీ దాన్ని ఎలా వెళ్ళాలి వెళ్ళకూడదా అనేది ఓవరాల్ మార్కెట్ స్ట్రాటజీ తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా 30% to 40% హైక్స్తో వస్తాయి ఉద్యోగాలు. బట్ స్టిల్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా లాభాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఈ రకంగా వ్యాపారం చేస్తుంటే లాభం ఉండేది, లేకపోతే ఈ రకంగా ట్రేడింగ్ చేస్తుంటే బాగుండేది, రకరకాల కన్ఫ్యూజన్ తీస్తాం. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఈ హీరో తర్వాత పక్కన సైడ్ హీరో కింద వీడిని పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేకపోతే వాడు పెట్టుకుంటే బాగుంటుంది కదా, వీడైతే బాగా చేస్తాడు, ఇలాంటి కన్ఫ్యూజన్ హీరో హీరోస్ విషయంలో కూడా ప్రొడ్యూసర్స్ కొంత కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా నిశ్చలగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వ్యాపారస్తులుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం నిదానంగా ఒక 15 రోజులు ఆగిన తర్వాత ఆలోచించవచ్చు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 చాలా పాజిటివ్గా పనిచేస్తుంది కాబట్టి నెంబర్ 6 మీద ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ట్రేడింగ్లో కూడా మెయిన్స్ తర్వాత మీరు కంటే ఎస్టాబ్లిష్ చేసిన పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్స్ ఇలాంటి వాటి మీద కూడా ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. భయపడక్కలేదు, వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ అయితే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, వివాహ వ్యవస్థలో ముందడుగు వేస్తారు. చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళందరికీ కొంతవరకు గట్టి ప్రయత్నాలు చేస్తే జరిగే అవకాశం కనబడుతుంది. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ అనేది మీకు ఈ 15 రోజుల్లో దానికి సంబంధించి శ్రీకారం చుట్టగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడతాయి. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా జరిగే అవకాశాలు 15 రోజులు ఉన్నాయి. దానికి ఇనిషియేట్ చేయండి. ప్రభుత్వ ధనము, ప్రభుత్వంతో టైఅప్ అయ్యి కొన్ని యాక్టివిటీస్ ఏవైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కొంత రిలీఫ్ అవ్వడము, వాళ్ళ ప్రభుత్వం నుండి కొంత ధనం కూడా రావడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు బాగానే కనబడుతుందని చెప్పవచ్చు మేడం. అలాగే మనం తీసుకుంటే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మిథున రాశి వారికి నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కొన్ని సమస్యలు రాజ్యంలో ఉన్నాయి, రాజ్యంలో చాలా బాగుంది, ఆల్మోస్ట్ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కానీ రాష్ట్రాధిపతి బుధుడు అక్కడ వీక్గా ఉన్నాడు. అంటే ఈ నారాయణ అష్టాక్షరి మహామంత్రం చదువుకున్నప్పుడు సక్సెస్, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం చెప్పుకుంటాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.